ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురువాయూరప్పనే నమః. శ్రీమాన్ నారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయం అని పేరు కలిగిన సంక్షిప్త శ్రీకృష్ణ లీలామృత భాగవత సేవకు మిత్రులకు పెద్దలకు ఆహ్వానం. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 12 స్కంధాల ఈ సంక్షిప్త శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో 100 దశకాలలో ప్రథమ స్కంధంలో ఉన్నాం మనం ప్రస్తుతం. ప్రథమ స్కంధంలో 1వ దశకము అయిపోయింది. 2వ దశకానికి ప్రారంభం చేసుకుంటున్నాం. మొదటి దశకానికి భగవన్మహిమ అని పేరు పెట్టాడు స్వామి. 2వ దశకానికి భగవద్రూప భక్తి మహత్వము, పరమాత్ముని యొక్క భగవద్రూప భక్తి అంటే ఒక రూపాన్ని కల్పించుకొని శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంలో పరమాత్మ శక్తిని కొలవటం వలన, సేవించటం వలన దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది ఆ మహత్యాన్ని చెప్తున్నారు. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకులనేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం గండోద్జన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే. పరమాత్ముడి యొక్క రూపవైభవాన్ని, రూపాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ 2వ దశకంలో. సూర్యస్పర్ధి కిరీటం, సూర్యుని కాంతితో పోటీ పడుతున్న మణులను కలిగిన కిరీటాన్ని ధరించినవాడు, అంటే సూర్యుని తేజస్సు మించిన మణికాంతులు కలిగినటువంటి మణులను పొదిగిన కిరీటమును ధరించినవాడు. ఊర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం, ఊర్ధ్వపుండ్రము కస్తూరితో తీర్చిదిద్దిన, రంగరించిన ఊర్ధ్వపుండ్రము ఫాల భాగము పైదాకా ఉండగా, కారుణ్యాకుల నేత్రం, కరుణ చిప్పిల్లుతున్న నేత్రములు కలిగినవాడు, కరుణను చిప్పిల్లుతున్న చూపులు చూసేవాడు. ఆర్ద్రహసితోల్లాసం, ఆర్ద్రమైన మనసును కలిగినటువంటి, ఆర్ద్రమైన చూపులు కలిగినటువంటి వాడు. హసితోల్లాసం, ఉల్లాసం కలిగేట్లుగా, ఉల్లాసవంతమైన, ఉల్లాసకరమైన చిరునవ్వులు చిందించేవాడు. సునాసాపుటం, చక్కని నాసమును, వంశమును అసౌ నాసా వంశ తుహినగిరి వంశధ్వజపటి అని అమ్మవారి నాసికను వంశముతో అంటే వెదురుతో పోల్చి చెప్తారు జగద్గురు ఆదిశంకరుడు. ఆ రూపానికి ఇటుపక్క పార్శ్వమైన ఈయన యొక్క నాసికను ఇక్కడ నారాయణ భట్టతిరి వారు వర్ణిస్తున్నారు. సునాసాపుటం, చక్కని ముక్కును కలిగినవాడు. గండోద్యన్మకరాభకుండలయుగం, గండములు, గండభాగములు, చెక్కిళ్ళు, అద్దముల వంటి చెక్కిళ్లపైన ప్రతిఫలిస్తున్న కుండలముల కాంతులు కలిగినవాడు. కంఠోజ్వలత్ కౌస్తుభం, కంఠమునందు దివ్యమైన కౌస్తుభమణి కలిగిన హారమును ధరించినవాడు. అటువంటి త్వద్రూపం, నీ రూపాన్ని, వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే, వనమాలను ధరించిన
కంఠమును కలిగినటువంటి, శ్రీవత్సము అని పేరు ఉన్న పుట్టుమచ్చ కలిగినటువంటి నీ రూపాన్ని భజిస్తున్నాను తండ్రి. సూర్యస్పర్ధి కిరీట మూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకుల నేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వల కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే. దివ్యమైన వర్ణనలు, శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క దివ్యమైన వర్ణనలు కలిగిన స్తోత్రరాజములలో అత్యుత్తమమైన శ్రేణికి చెందిన స్తోత్రములలో శ్రీమన్నారాయణీయ స్తోత్రం ఒకటి. ఇంతటి దివ్యమైన వర్ణనలు శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రత్యేకమైన, కేవలం ఆయనని వర్ణించే శ్లోకములు కలిగిన గ్రంథములు చాలా తక్కువ ఉన్నాయి. వాటిలో అత్యుత్తమమైన వాటిలో ఇది ఒకటి. కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగులీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంఛితల సత్పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్చిదం. స్వామిని యొక్క 4 బాహులలో శ్రీకృష్ణ పరమాత్ముడు చతుర్భుజుడై గురువాయూరు పట్టణంలో సేవింపబడతాడు. అటువంటి నీ 4 బాహువుల యందు శంఖము, చక్రము, గద, పద్మములు ధరించి ఉంటాడు. వాటి శోభలు, దివ్యమైన శోభలను వెలువరించే శంఖచక్ర గద పద్మములను 4 చేతులలో ధరించినవాడు. కాంచిత్ కాంచన కాంచలాంఛితల సత్పీతాంబరాలంబినీం కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగులయ్యాంకిత. కేయూరములు, అంగదములు, కంకణములు అంటే భుజకీర్తులు, దండకడియాలు, కంకణములు, అంగుళీయకము, ఉంగరములు కలిగిన, వ్రేళ్లు కలిగిన దివ్యమైన 4 భుజములు కలిగిన వాడు. ఆ 4 భుజములలోనూ ఈ అలంకరణలతో కూడిన ఆ 4 భుజములు, ఆ 4 చేతులతో శంఖచక్ర గదా పద్మములను ధరించినవాడు. కాంచిత్ కాంచన కాంచలాంఛితల సత్పీతాంబరాలంబిని, బంగారు కటి ఆభరణం యొక్క మిలమిలలు ప్రకాశవంతమైన వెలుగులు మెరిసిపోతుండగా నిగనిగలాడుతున్న పట్టు పీతాంబరములను ధరించి అటువంటి దివ్యమైన రూపంతో, సుందరమైన రూపంతో పవిత్రమైన ఆ పాదములు నిర్మలమైన, నాజూకైన, సుందరమైన పద్మముల వంటి, కమలముల కాంతుల వంటి కాంతులను విరజిమ్ముతున్న ఆ పాదములతో ఇలా కొలువైన నీ దివ్యమైన మూర్తి భక్తుల యొక్క ఆర్తిని ఆలంబే విమలాంబుజద్యుతిపదాం, విమల అంబుజ ద్యుతిపదాం, ఇటువంటి విమలమైన అంబుజముల వంటి కాంతులను, పద్మముల కాంతుల వంటి కాంతులను వెలువరిస్తున్న పద్మముల వంటి పాదములు కలిగిన ఆర్తిని తీర్చేటటువంటి నీ రూపమును నేను నిరంతరము ధ్యానిస్తాను తండ్రి. యత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోప్యాశ్చర్యం భువనే నకస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. యత్ త్రైలోక్యమహీయసోపి మహితం, మహత్తరమైన వస్తువులన్నింటిలోకి మహత్తరమైనది, ముల్లోకములలో ఉన్న మహత్తరమైన గొప్పదైన వస్తువులన్నింటిలోకి మహిమ కలిగిన వాటన్నింటిలోకి మహిమ కలిగినది. సమ్మోహనం మోహనాత్, మోహము కలిగించే వాటన్నింటిలోకి మిక్కిల మోహనకరమైనది. కాంతం కాంతి నిధానతోపి, కాంతిని కలిగిన వాటన్నింటికన్నా అత్యద్భుతమైన దివ్యమైన, అతి అద్భుతమైన దివ్యమైన మహత్తరమైన గొప్ప కాంతిని కలిగినది. కాంతిని కలిగిన వాటన్నింటిలోకి కూడా మధురం మాధుర్యధుర్యాదపి, మధురమైన వాటన్నింటిలోకి అత్యంత మధురమైనది.
మధురమైన వాటన్నిటికన్నా అత్యంత మధురమైనది. సౌందర్యోత్తరతోపి సుందరతరం, అత్యంత సుందరమైన వాటన్నింటికన్నా సుందరమైనది. అటువంటి త్వద్రూపమాశ్చర్యతోప్యాశ్చర్యం భువనే నకస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. ఆశ్చర్యాన్ని కలిగించే వాటన్నిటికన్నా మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించేది. అటువంటి నీ దివ్య సుందర రూపాన్ని దర్శించటానికి ఎవరు కుతూహలపడరు కనుక, అలా కుతూహలపడని మనుగడలు ఉంటే ఏం లేకుంటే ఏం అనే సురగను అంతరార్థంగా కలిగి, యత్రైలోక్యమహీయసోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోప్యాశ్చర్యం భువనే నకస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. తత్తాదృంగ్మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యపి. తేనాస్యాపత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాదచాపలబలాచాపల్య వార్తోదభూత్. దివ్యమైన చమత్కారములు చణుకులు కూడా కలిగిన దివ్యమైన స్తోత్రం అని చెప్పుకున్నాం ముందు. దానికి ఒక రుజువు ఇక్కడ దొరుకుతున్నది. తత్తాదృంగ్మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యపి. లక్ష్మీదేవి చంచల అయినది, నిలకడగా కుదురుగా ఉండనిది అని. భక్తుల దగ్గర కూడా కుదురుగా నిలకడగా ఉండదు అని. అలా ఎందుకంటే తత్తాదృంగ్మధురాత్మకం తవ వపుః సంప్రాప్య, ఇంత దివ్య సుందరమైన నీ రూపానికి ఆకర్షితురాలై నీ అందసందములకు, నీ కళ్యాణ గుణములకు, నీ సాత్విక గుణమునకు, నీ సకల సంపదలకు ఆకర్షింపబడి సమస్త సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి నీయందే స్థిరముగా నిలిచి ఉంటుంది. కనుక భక్తుల వద్ద ఎక్కువగా స్థిరంగా ఉండదు, కనుక చంచల అనిపించుకుంటున్నది. కనుక నీ మనోజ్ఞమైన రూప వైభవ కారణంగా ఆకర్షితురాలై నీయందే నిలిచి ఉండటం వలన చపల అని పేర్కొనబడుతున్న ఆ తల్లి కూడా ఆశ్చర్యపడి నీయందే నిలిచి ఉన్నది అంటే, నిలిచి ఉంటుంది అంటే, సృష్టి ఉన్నంతకాలము నీ వక్షస్థలము యందే సుస్థిర అయి ఉన్న ఆ తల్లి భక్తుల వద్ద ఎక్కువగా ఉండకపోవటానికి చపల చంచల అని పిలువబడటానికి కారణం ఇంత దివ్యమైన మనోజ్ఞమైన సుందరతరమైన నీ రూపమునందు ఆమె ఆకర్షితురాలు కావటమే అని ఒక చమత్కారం చేస్తున్నారు. లక్ష్మీస్తావకరామణీయక హృతైవేయం పరేష్వస్థిరే అస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. ఏ త్వధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదరా. చంచలయ్యి భక్తులను ఎల్లకాలం కరుణిస్తూ భక్తుల దగ్గరే ఉండకపోవటానికి విరుగుడు ఒకటి ఉంది అని కూడా చెప్తున్నాడు. ఆ విరుగుడు చేసే అవకాశం ఉంది. అంటే లక్ష్మి నిరంతరము స్థిరంగా సుప్రసన్నయ్యి స్థిరయ్యి అచంచలయ్యి భక్తుల వద్దనే ఉండటానికి ఆ భక్తులు చేయగలిగిన పని ఒకటి ఉన్నది. ఏమిటది? లక్ష్మీస్తావకరామణీయక హృతైవేయం పరేష్వస్థిరేతి యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. నీ యొక్క తావక రమణీయమైన రూప గుణ సంపదలకు ముగ్ధురాలై పరేషు అస్థిరే, వేరే వారి వద్ద నీ దగ్గర మాత్రమే శాశ్వతంగా ఉంటూ ఇతరుల వద్ద అశాశ్వతంగా క్షణికాలం మాత్రమే కొద్ది కాలం మాత్రమే ఉండి చంచలై ఉండటానికి కారణము
ఏ త్వధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనాః. ఆ కారణంగా ఆమె భక్తుల వద్ద స్థిరంగా ఉండకపోవటం వలన దానికి విరుడుగా తన స్వామి అయిన నిన్ను, నీ భక్తులు ఏ త్వత్ ధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనా, నీ యొక్క ధ్యాన గుణ కీర్తనను నిరంతరము మైమరిచి పరవశించే భక్తుల వద్ద స్థిరంగా ఉంటుంది ఆమె. తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదర. కనుక నీ భక్తులు కాని వారి దగ్గర అస్థిరంగా ఉంటుంది, నీ భక్తులైన వారి దగ్గర స్థిరంగా ఉంటుంది. నీ భక్తులు కాని వారి వద్ద ఆమె స్థిరంగా ఉండదు అనటానికి ఇది కారణం. అందుకే మళ్ళొకసారి శ్లోకం చదువుకొని, లక్ష్మీస్తావకరామణీయక హృతైవేయం పరేష్వస్థిరేతి యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే. కేవలం నీ భక్తులు కాని వాళ్ళ దగ్గర మాత్రమే అస్థిరంగా చంచలగా ఉంటుంది, నీ భక్తుల ఎడల మాత్రము సుస్థిరంగా శాశ్వతంగా ఉంటుంది అనటానికి రుజువులు ఉన్నాయి స్వామి. అలా ఉంటుంది తండ్రి. ఏ త్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనాః తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావదత్తాదర. ఎవరైతే నిరంతరము నిన్నే ధ్యానిస్తూ మరణం చేస్తూ నీ సేవలో పునీతులవుతూ ఉంటారో, నీ భక్తులై ఉంటారో, వారి ఎడల మాత్రము ఆవిడ సుస్థిరంగా అచంచలయ్యి నిలిచి ఉంటుంది. కనుక స్వామిని ధ్యానిస్తే స్వామితో పాటుగా స్వామి యొక్క హృదయ నివాసిని అయిన అమ్మ కూడా వచ్చి చేరుతుంది అని. కనుకనే శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, సరస్వతీ బ్రహ్మలు వీరందరూ కూడా ఒకే తత్వము, ఒకటే శక్తి. ఇరువురిని ధ్యానించిన ఫలితం ఒక్కరిని ధ్యానించినా కలుగుతుంది. కానీ ఆ ఇరువురు ఒకటే అనే ధ్యాసతో ధ్యానించాలి. స్వామిని అమ్మవారితో కలిసి ఉన్న స్వామిని ధ్యానిస్తున్నాను అనే స్పృహతో వారిరువురికి ఎన్నడూ ఎడబాటు లేదు అనే, ఎడబాటు ఉండదు అనే ఎరుకతో, ఎడబాటు ఉండదు అనే స్పృహతో, ఉండకూడదు అనే స్పృహతో ఇరువురూ ఒకే తత్వము, అభిన్నమైన శక్తి, శివపార్వతులు, సీతారాములు, వాణీ బ్రహ్మలు, లక్ష్మీనారాయణులు అభిన్నులు అనే ఎరుకతో, ఇరువురు ఒకటే అనే ఎరుకతో ధ్యానించడం వలన ఎక్కడ స్వామి కొలువై ఉంటాడో అక్కడ లక్ష్మి కొలువై ఉంటుంది, ఎక్కడ పార్వతి కొలువై ఉంటుందో అక్కడ శివుడు కొలువై ఉంటాడు, ఎక్కడ సరస్వతి నెలవై ఉంటుందో అక్కడ బ్రహ్మ కరుణిస్తూ ఉంటాడు, ఎక్కడ సీతమ్మ ఆరాధన జరుగుతుందో అక్కడ శ్రీరామచంద్రుడు కొలువై ఉంటాడు. అది రహస్యం. ఏవం భూతమనోజ్ఞత నవసుధా నిశ్చంద సందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం. జగజ్జననీ జనకులనే మాత్రమే కాదు, మన జననీ జనకులను కూడా అభిన్నులుగా భావించాలి. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరుడు, వాణీ బ్రహ్మలు, సీతారాములు ఎలా అభిన్నులో మన కన్న తల్లిదండ్రులు కూడా అభిన్నులే. నాకు అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే అసహ్యం అనేవాడెవడైతే ఉంటాడో వాడిని మించిన దురదృష్టవంతుడు, దుర్మార్గుడు ఉంటాడు. అమ్మా నాన్నల యొక్క సమిష్టి శక్తికి ఫలితంగానే నువ్వు ఉద్భవించావు. అమ్మను గౌరవించకుండా నాన్నను గౌరవించేవాడు, నాన్నను గౌరవించకుండా అమ్మను గౌరవించేవాడు, ఒకరిని ప్రేమించకుండా మరొకరిని ప్రేమించేవాడు, వారిద్దరిలో ఒకరిని ప్రేమించకుండా మరొకరిని ప్రేమించేవాడు, వాడు పాపం చేసుకున్నవాడే అవుతాడు. కనుక తల్లిదండ్రులను, తల్లి లేని తండ్రినైనా తండ్రి లేని తల్లినైనా ఒక్కళ్ళే ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు ఒకరు కాలగర్భంలో వెళ్ళిపోయినప్పుడు ఉన్న ఒక్కళ్ళను
రెండో వారి యొక్క వెళ్ళిపోయిన వారి యొక్క ఆశల ప్రతిరూపము, వారి యొక్క కలల ప్రతిరూపము, వారి యొక్క ప్రేమ యొక్క ప్రతిరూపంగా భావిస్తూ తండ్రి జరిగిపోతే తల్లినైనా, తల్లి జరిగిపోతే తండ్రినైనా ఇరువురు ఉన్న అదృష్టం పట్టినంతకాలం ఇరువురిని ఎవరైతే గురుచుకుంటాడో వాడు మనిషి. వాడు అమ్మా నాన్నల యొక్క సమస్త సృష్టికి అమ్మా నాన్నలైన పరమేశ్వరుల యొక్క కరుణకు అర్హుడవుతాడు. అది రహస్యం. కనుక జగజ్జనని జనకులను అభిన్నులుగా ఎవరినైనా కానీ భావించి సేవించాలి. ఏవం భూతమనోజ్ఞత నవసుధానిష్యంత సందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం. సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించత్యపి శీతబాష్పవిసరైరానంద మూర్ఛోద్భవైః. ఏవం భూతమనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం. తండ్రి, నాథ జగన్నాథ, నీ రూపలావణ్య వైభవము పరమానందదాయకమైన పరమమైన ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ప్రసరించే అమృతము వంటిది. త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం. అది నీ యొక్క రూపము పరమైన చిదానందరసానికి నిలయమైనది. నీ కీర్తనలు వినేవారి మనస్సును హరించి వేసే దివ్యమైన మూర్తి. అది సద్య ప్రేరయతే మతిం మదయతే, బుద్ధికి స్ఫూర్తిదాయకమైనది, మనసును పరవశింపజేసి మత్తిల్ల చేసేది. రోమాంచయత్యంగకం, శరీరాన్ని పులకితం చేసేది, రోమాంచితం చేసేది, గగుర్పాటు కలిగింపజేసేది. వ్యాసించత్యపి శీతబాష్పవిసరైరానందమూర్ఛోద్భవై, ఆనంద పారవశ్యమును కలిగించి చల్లని, వెచ్చని కాదు చల్లని బాష్పధారల చేత శరీరములను తడిపివేసి పవిత్రీకరిస్తుంది. వెచ్చనివి ఎందుకు కాదు అంటే, వెచ్చనివి శోకానికి, క్రోధానికి, బాధకు గురైనప్పుడు కలిగే బాష్పాలు, శోక బాష్పాలు వేడిగా ఉంటాయి. ఆనంద బాష్పాలు ఆనందం కలిగినప్పుడు వచ్చేవి గమనించుకొనవచ్చు. అదృష్టం పట్టి పూజ సందర్భంలోనూ ధ్యాన సందర్భంలోనూ చక్కని భగవద్రూప గుణాను కీర్తన జరుగుతున్నప్పుడు శరీరం రోమాంచితమై ఆనంద బాష్పములు వచ్చినప్పుడు ఆ ఆనంద బాష్పములు చల్లగా ఉంటాయి. కనుక నీ సేవతాలకు గగుర్పాటు వలన, నీ కీర్తనలు వినటం వలన కలిగే గగుర్పాటు వలన, నీ సేవలో మైమరిచిన గగుర్పాటు వలన కలిగే బాష్పములు, ఆనంద బాష్పములు, చల్లని బాష్పములు శరీరాన్ని తడిపివేసి పవిత్రీకరించే బాష్పములు తండ్రి. అటువంటి దివ్య సుందరమైన రూపం నీది, నీ కరుణ అటువంటిది. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్ కర్మజ్ఞానమయాద్భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే. సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్య రమావల్లభ. రమాపతి, ఏవం భూతతయా హి భక్తి అభిహితో యోగ సయోగద్వయాత్. సౌందర్యానికి, ఆనందానికి నిలయమైన సౌందర్య ఆనంద స్వరూపుడవైన నీయందు గాఢమైన ప్రేమతో నిండిన భక్తి, అది సామాన్యులకు కూడా మహాయోగులే అయి ఉండాల్సిన పని లేదు. నీ యొక్క సుందరమైన ఈ రూపాన్ని భావించి నీ రూపంతో, నీ గుణంతో, నీ కరుణతో ఏకమై ఆ యోగములో ఆనందించటం సామాన్యులైన భక్తులకు సైతం కూడా ఎటువంటి శ్రమ లేకుండానే లభిస్తుంది. కనుకనే కర్మయోగము, జ్ఞానయోగము కన్నా భక్తి యోగము కర్మజ్ఞానమయాద్భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే.
కనుక భక్తి యోగము కర్మయోగం కన్నా జ్ఞానయోగం కన్నా అత్యంత ఉత్తమమైనది, అత్యంత సులభమైనది. ఎవరికైనా, స్త్రీలకైనా, పురుషులకైనా, వృద్ధులకైనా, బాలురకైనా, వయస్సులో ఉన్నవాళ్ళకైనా, జంతువులకైనా, క్రిమి కీటకాదులకైనా భక్తి అత్యంత తేలికగా పట్టుబడేది. భక్తి ద్వారా పరమేశ్వర తత్వం అత్యంత తేలికగా పట్టుబడుతుంది. భక్తి ద్వారా పరమేశ్వరుని చేరుకొనటం అత్యంత సులభమైనది. కనుక పరమాత్మను చేరుకునే మార్గములలో భక్తి అన్నింటికన్నా ఉత్తమమైనది, శ్రేష్టమైనది, సులువైనది అని చెప్పబడిన కారణం అది. కనుక భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభ. కనుక కర్మజ్ఞాన యోగముల కంటే భక్తి యోగం చాలా తేలికగా ఫలితాన్ని కలగజేసేది, ఉత్తమమైనది, ఎవరికైనా అందుబాటులో ఉండేది అని మహాయోగీశ్వరులు కూడా చాటి చెబుతారు. వ్యాసుడు, శుక మహర్షి, నారద మహర్షి, ఇటువంటి నీ భక్తులు కూడా, ఇటువంటి యోగులు కూడా భక్తిని మించినది లేదు అని చెప్పే కారణం అదే తండ్రి. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెప్పిన కారణం అదే. కనుక కర్మలు చేసే కష్టం లేకుండా, జ్ఞాన సముపార్జన చేసే కష్టం లేకుండా కేవలం నమ్ముకొని ఆ పేరును వింటే, ఆ రూపాన్ని తలుచుకుంటే, ఆ పేరును, ఆ రూపాన్ని తలుచుకునే వాళ్లతో కలిసి ఉంటే కలిగే ఆనందాన్ని అనుభవించడం చేతనైతే అదే భక్తి. ఆ భక్తి పరమాత్మ తత్వానికి, పరమాత్ముడి ప్రాప్తికి అత్యంత సులభంగా, అత్యంత శీఘ్రంగా, అత్యంత శాశ్వతంగా చేరుస్తుంది అని సమస్త గ్రంథములలో ఉద్బోధించబడిన విషయాన్ని మరలా ఇక్కడ శ్రీమన్నారాయణీయంలో నారాయణ భట్టతిరి వారు చెప్తున్నారు. నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం తద్దూరేత్య ఫలం యదోపనిషద జ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం. నిష్కామము, ఏ కోరికలు లేకుండా, ఏ ఫలితములపైన వాంఛ లేకుండా, నియతస్వధర్మచరణము, తమ తమ పుట్టుకకు, తమ తమ వర్ణములకు, తమ తమ సంస్కారములకు నిర్దేశించబడిన కర్మలు చేస్తూ పరమాత్ముణ్ణి చేరుకొనడానికి చేసే ప్రయత్నాన్ని కర్మయోగం అంటారు. యత్ కర్మయోగాభిధం తద్దూరేత్య ఫలం యదోపనిషద జ్ఞానోపలభ్యం పునః. ఆ కర్మాచరణము కూడా చాలా కష్టమైనది. శరీర ధర్మాన్ని బట్టి, మనోవృత్తులను బట్టి, వయసును బట్టి, శారీరక భౌతిక ఇతర పరిస్థితులను బట్టి ఆ కర్మములను నిరంతరము ఆపకుండా అదే అంకిత భావంతో చేయటం కష్టము. ఎంతకాలమో చేస్తే తప్ప కూడా ఫలితం వస్తుందా లేదా అని చెప్పడం కష్టము. కనుక కర్మయోగము కన్నా భక్తి యోగము మిన్న. యథోపనిషద జ్ఞానోపలభ్యం పునః. అలాగే ఔపనిషదమైన జ్ఞానము, ఉపనిషత్తుల యందు, వేదముల యందు చెప్పబడిన జ్ఞానాన్ని తెలుసుకొనడం, దాన్ని ఆశ్రయించడం, ఆ జ్ఞానాన్ని పొందడం కూడా తేలికగా జరిగేది కాదు. అందరి చేత తేలికగా సాధింపబడేది కాదు జ్ఞాన మార్గం కూడా. కనుక కర్మయోగానికి, జ్ఞానయోగానికి పరిమితులు ఉన్నాయి. సాధకుల యొక్క శక్తియుక్తుల అవసరం, వారి యొక్క శక్తిని బట్టి ఎంతో కాలానికి మాత్రమే ఫలితాన్ని ఇవ్వగలిగినవి కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ. కానీ ఆ రెండింటికన్నా త్వత్ ప్రేమాత్మక భక్తిరేవ సతతం, కర్మల వైపు వెళ్ళే కష్టం లేకుండా, జ్ఞాన సముపార్జనలోని శ్రమ లేకుండా కేవలం నీ యందు భక్తి కలిగి ఉంటే చాలు తండ్రి. త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం,
నీ మీద ప్రేమతో ఉన్న భక్తి. ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమతో కలిసిన భక్తి ఉంటుందో, అది నీపై ప్రసరింపబడుతుందో, అంటే నీ మీద భక్తితో కలిగిన, భక్తితో కూడిన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ అత్యంత తేలికగా నువ్వు సాధింపబడతావు. అది సతతం స్వాదీయసి శ్రేయసి, అది అత్యంత మధురమైనది. నీ భక్తి ద్వారా సాధించటానికి, నిన్ను సాధించటానికి చేసే ప్రయత్నము నీ భక్తి మధురము, నీకోసం చేసే ప్రయత్నము మధురము, ఆ ప్రయత్నం ఫలించడం అత్యంత మధురము, ఆ ఫలితంగా నీవు లభించడం అనేది మధురాతి మధురమైనది. అది స్వాదీయమైనది, రుచికరమైనది, శ్రేయోదాయకమైనది, శ్రేయస్సును కలిగించేది. నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం తద్దూరేత్య ఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాత్ విభో దువత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. కనుక కేవలం నీ యందు కలిగిన భక్తి మాత్రమే, నీ పైన భక్తి మాత్రమే నిన్ను అత్యంత తేలికగా, అత్యంత ఆనందంగా సాధకుడికి నీవు లభించేట్లుగా చేస్తుంది. రుచికరమైనది, శ్రేయోదాయకమైనది, శీఘ్రమైనది. అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలా బోధే భక్తిపథేథవాప్యుచితత మాయాంతి కిం తావత క్లిష్ట్వా తర్కపథే పరంతవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మల, అత్యాయాసకరమైనది, అత్యంత ఆయాసాన్ని కలిగించేది, శ్రమను కలిగించేది ఈ కర్మలు చేయటం ద్వారా నిన్ను పొందటం అనేది. ఆ విధంగా మిక్కిలి కష్టంతో, చాలా కష్టంతో నిత్య నైమిత్తిక కర్మలు చేసి తమ పాపములను నివారించుకొని నిర్మలులై తమ తమ యోగ్యతను అనుసరించి కర్మ మార్గం ద్వారా కానీ, జ్ఞాన మార్గం ద్వారా కానీ చివరికి భక్తి మార్గంలో ప్రవేశించిన తరువాతనే నీవు అందుతావు తండ్రి. లేదు, ఆ కర్మ మార్గాన్ని వదిలిపెట్టి కేవలం జ్ఞాన మార్గాన్ని పట్టి అనేకమైన కష్టాలను అనుభవిస్తూ తద్వారా మనస్సు మెత్తనయ్యి, చిత్తము ఆర్ద్రమయ్యి, మెత్తటి నేలలో విత్తులు విత్తడం ఎంత తేలికో మెత్తనైన మనసులో దుర్మార్గం లేని, క్రౌర్యం లేని, క్రోధం లేని, కామం లేని, లోభం లేని, మోహం లేని, మదం లేని మెత్తని అయిన హృదయంలో భక్తి అనే విత్తులు నాటడం చాలా తేలిక. కనుక ఆ కర్మ మార్గం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా నిన్ను పొందటం కంటే భక్తి మార్గం ద్వారా నిన్ను పొందటం చాలా తేలిక తండ్రి. ఆ కర్మయోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా అనేక జన్మల తరువాత, అనేక జన్మల సాధన ఏ యుగంలో అల్ప ఆయుర్దాయం కలిగిన మానవులు మరి ఒక జన్మలోనూ పూర్తిగా సిద్ధించేంత వరకు కూడా పూర్వజన్మల వాసనాబలం పనిచేసి ఆ స్పృహ ఉండి, ఆ అదృష్టం ఉంటే వరుసగా ఎన్ని జన్మలైనా ఆ కర్మలను ఆచరిస్తూ ఆ జ్ఞాన మార్గంలో నిన్ను పొందటం జరుగుతుందేమో. అది ఒక జన్మలో జరగకపోవచ్చు. అనేక జన్మాంతరాల సంస్కార ఫలితంగా ప్రయాస చేత, సాధన చేత సిద్ధిస్తుందేమో. కానీ నీ యొక్క భక్తి మాత్రము ఈ జన్మలోనే, ఇప్పుడే, ఈ క్షణంలో కూడా నిన్ను పొందటానికి ఉపయోగించగలదు తండ్రి అని భక్తిని మించిన మార్గం లేదు అంటున్నారు. కర్మ మార్గం ద్వారా, కర్మయోగము ద్వారా, జ్ఞానయోగం ద్వారా కన్నా భక్తి యోగం ద్వారా, భక్తి ద్వారా అత్యంత తేలికగా పరమాత్మను పొందడం సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీమక్లేశతస్తన్వతి సద్య సిద్ధికరీ జయత్యై విభో సైవాస్తు మే
త్వత్పదప్రేమ ప్రౌఢిరసార్ద్రతాద్రుతతరం వాతాలయాధీశ్వర. ఈ చివరి శ్లోకంలో, ఈ రెండవ దశకంలో చివరి శ్లోకంలో ఈ భక్తి యొక్క మహాత్యాన్ని ధ్వజం స్థాపించినట్లుగా, జెండా పాతినట్లుగా పాతి చెప్తున్నారు. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీమక్లేశతస్తన్వతి. తండ్రి, నీ భక్తికి సంబంధించిన సుమధురమైన కథారస ప్రవాహంలో మునిగితే నీ భక్తి అత్యంత తేలికగా లభిస్తుంది. నీ దివ్యమైన, మనోహరమైన, మధురమైన కథలను, నీ లీలలను వినటం ద్వారా, నీ నామ సంకీర్తనం ద్వారా, నీ నామ సంకీర్తనను వినటం ద్వారా, ఆ రసప్రవాహంలో మునగటం ద్వారా అత్యంత తేలికగా నీపై భక్తి కలుగుతుంది. వినగా వినగా ముందు ఆ నీ కథలను వినటం చేత నిర్మలమైన జ్ఞానం కూడా అనాయాసకరంగా సిద్ధిస్తుంది. సద్యసిద్ధికరీ జయత్యై విభో. సద్యసిద్ధికరీ, వెంటనే శీఘ్రమే నీ గాథలను, నీ లీలలను వినటం ద్వారా పవిత్రమైన మనసులో నిన్ను మించినవాడు లేడు అనే జ్ఞానం కలుగుతుంది. నిన్ను పొందటం కంటే పొందగలిగినదేది, పొందవలసినదేదీ లేదనే జ్ఞానం కలుగుతుంది. నీ భావనలో మునిగిపోవటం కన్నా వేరే కర్మయోగం ఏదీ లేదని తెలుస్తుంది. ఇలా కేవలం నీ భక్తి ద్వారా కర్మయోగాన్ని ఆచరించిన, జ్ఞానయోగాన్ని పొందిన ఫలితం నీ భక్తి చేత కలిగి నీవు ప్రాప్తించడం జరుగుతుంది. కనుక తాను కోరుకున్న సద్యసిద్ధికరీ జయత్యై విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసార్ద్రతాద్రుతతరం వాతాలయాధీశ్వర. కనుక నీ పాదభక్తి వలన నా మనస్సు పవిత్రమై ఏ కర్మయోగ అనుసరణ అనే క్లేశములు లేకుండా, ఏ జ్ఞాన సముపార్జన అనే జ్ఞానయోగముతో కూడా పని లేకుండా కేవలం నీ భక్తి ద్వారా నీవు సిద్ధిస్తావు. కనుక నీ యొక్క కథలను వినటం, కీర్తన చేయటం, నీ భక్తుడిగా మనగలగటం అనే ఆనందరస ప్రవాహంలో మునిగేట్లుగా, నీ ఆనందామృతంలో, నీ భక్తి అనే ఆనందామృతంలో మునిగి పరవశించేట్లుగా నన్ను చేసి నన్ను కరుణించు తండ్రి అని, భక్తి యోగాన్ని మించిన యోగం లేదని, పరమాత్ముడు భక్తి ద్వారా వశుడైనట్లుగా వేరే దేని ద్వారా వశుడు కాడని శ్రీ నారాయణ భట్టతిరివారు ఈ రెండవ దశకంలో శ్రీమన్నారాయణీయంలో భక్తి యొక్క మహిమను తెలుపుతూ మనను అనుగ్రహించారు. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీమక్లేశత తన్వతి సద్యసిద్ధికరీ జయత్యై విభో సైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢిరసార్ద్రతాద్రుతతరం వాతాలయాధీశ్వర. అటువంటి భక్తిని, పరమాత్మను పొందగలిగే భక్తి, కర్మయోగం యొక్క శ్రమ లేకుండా, జ్ఞానయోగం యొక్క జ్ఞాన సముపార్జన అనే క్లిష్టమైన మార్గంలో కాకుండా కేవలము ఆయన యందు భక్తి అనే అత్యంత తేలికైన మార్గం ద్వారా తనంతట తాను సిద్ధించే ఆ పరమాత్ముడు తన భక్తి మార్గంలో మనలను అందరినీ కరుణించాలని, యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.